పేరు ఎలా వచ్చింది? తాత అనే పేరు ఎలా యాడ్ అయింది? మరి నవదీప్ మీదనే ఎందుకు? ఇప్పుడు పాపం చేయమని ఉంది తప్ప శేషం తప్ప. ఇదే తెలంగాణ భాషను సంస్కృతిని మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన చూపించారు అగ్ని పరీక్షలు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇప్పుడు కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా? అందుకే నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? నన్ను ఉంచుకోవాలి మీరు. నేను ఉంటా బిగ్ బాస్ లా. అలా సమాజం మీద అవగాహన లేని వాళ్ళని కూర్చోబెట్టి, అలాకు అవగాహన లేని వాళ్ళని కూర్చోబెట్టి జడ్జిగా. తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? ఎవరు ఇప్పుడు నర్సయ్య తాత నెక్స్ట్ పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? బరాబర్. ఒక జర్నలిస్ట్గా మీరు మీ పనుల ద్వారా నేను కోట్లాది పనులు చేయించాను జనాలకు. బస్వాపూర్ రిజర్వాయర్ అని అక్కడ ఒక తిమ్మాపురం ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ శివజ్యోతి. రీసెంట్గా ఒక తాత తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా మనందరికీ సుపరిచితులయ్యారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తాత భాష యాస మనందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అదే మన నర్సయ్య తాత ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి తాతగారు, ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఒకసారి. అసలు మీ పేరు ఎలా వచ్చింది? తాత అనే పేరు ఎలా యాడ్ అయింది? మీరు చూడడానికి చాలా ఇంగుగా ఉన్నారు కదా. ఓ అమ్మా, ఏమేమో మనరా ఇంతవరకు లగ్గం చేసుకుంటలేవు. మీ అయ్య మీ అమ్మని ఏమో నీకు పెళ్లి చేద్దామని చూస్తుంటే నువ్వేమో పట్నంలో అండ వేయమాట, ఫోన్ కూడా చేస్తారేమాట. రోజు ఫోన్ చేస్తా ఖచ్చితంగా. చేస్తావా? ఏమో మరి నాకు ఫోన్ చేసేది నర్సయ్య తాత జర నువ్వన్నా జర మా బిడ్డకి ఎటువంటి ఒక పిల్లగాని జర చూసి పెట్టంటే నేను తిరిగేదే లోకం మీద పక్క తప్పకుండా చూసి పెడతా అన్న. మరి నేను చూసే పిల్లగాడు మరి నీ బిడ్డకు నచ్చాలా కానీ అట్లా కూడా నచ్చాడా మరి నీకు? నేను చూసిన అగో గిట్లా గిట్లా మాట్లాడతా కాబట్టి తాతగా మంచుకోరు జనాలు. మనుషుల్లో కలిసిపోతాం. ఇంకా తాత అవేడుంది ఇంటికాడ. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. తెలంగాణ యాస భాష మొత్తం మీరు అలవర్చుకున్నారు కదా మొత్తం. అయితే ఇదే తెలంగాణ భాషను సంస్కృతిని మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన చూపించారు అగ్ని పరీక్షలు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఓ అదే ఎందుకు రిజెక్ట్ చేసినా కారణం చెప్పాలి. మీరు అడగలేదా? మరి అడగాలి కదా. ఇప్పుడు కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా? వాళ్ళకి ఇష్టమే లేకపోయా. ఇష్టం లేని దానికి మనం బతిలాడి బలపడి అమ్మా ఎట్ట సారు అమ్మా ఎట్ట తల్లి అని మనకి ఎందుకు బతిలాడాలి? కాదనేది కడదక్కువ నా దృష్టిలో. అందుకనే వెళ్ళి వచ్చిన ఇక బతిలాలే బలపల్లే. మరి ఎందుకు నన్ను ఇప్పుడు తెలుగు భాష పాట పాడినందుకు రిజెక్ట్ చేసిరా? నా పాట ఒకటి రైతు పాట జనాల ప్రాణాలను కాపాడినందుకు రిజెక్ట్ చేసిరా? ఏమిటి చేసి రిజెక్ట్ నన్ను ఏ కారణం చెప్పరైతుంది అని అడుగుదాం అనుకున్నా కానీ వద్దు బిడ్డ, ఇక నీకు ఇంకో తవ్వ బంగారు తవ్వ ఉంది, ఆ తవ్వలో పో నువ్వు, ఇంకా నీకు బ్రహ్మాండమైన పేరు వస్తుందని చెప్పింది అమ్మ. శక్తి అమ్మవారు. ఓకే, అమ్మవారు మీతో చెప్పారా? ఇవాళ ఏ పేరు నీ పేరు? శివజ్యోతి. శివజ్యోతి. ఇవాళ శివజ్యోతి తోటి 70వ ఇంటర్వ్యూ ఇవాళ నాది. ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అందరూ ఇప్పుడు తాత కాడికి లైన్ కట్టిరు. తాత నేను వస్తున్నా యాడ ఉన్నావు, తాత నేను వస్తున్నా యాడ ఉన్నావు అంటే ఇట్లా జరిగే వంతుంది కాబట్టి గట్టెట్టవుతుంది. అందుకే నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? నన్ను ఉంచుకోవాలి మీరు. నేను ఉంటా బిగ్ బాస్ లా. నేను ఆడికాని ఇంకొక మాట నోట్ చేసి అన్నా ఏమన్నా అంటే నేను ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అన్న. అలా రోప్ అందుకొని ఏలాడబడి అన్నాడు, ఎగిరి అందుకొని ఏలాడబడి ఉయ్యాలి. ఏలాడ పడుకుంటే మాట్లాడమన్నారు, మాట్లాడినా
చూడలేదు ప్రోమోలో చూసా. అయినా వద్దు బిడ్డ నీకు ఇది సకత్వం కాదు, ఇట్లా పో అని ఇట్లా చూపించింది. ఇప్పుడు ఇట్లా వచ్చినందుకు ఇప్పుడు బిగ్ బాస్లకు పోయినా రాని పేరు ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా ఆ రకంగా ఆదరించి జనాల ఆశీర్వాదం అందించుకుంటూ ముంగడి తీసుకుపోతుంది. ఓకే, మీకు ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కానీ బిగ్ బాస్ 9 కాకుండా 10, 11 అట్లా ఛాన్సెస్ వెళ్తారా? ఇక నాకు అది ఆయన రాముడెవడు రాకాశం అప్పుడు మీరు కామనర్, ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు కదా. ఇక ముందుకు రాముడెవడు రాకాశవుడు ఇక వంట చూడు, ఇక ముందు మురిసినామా పండగ కుడితే కదా అన్నట్టు ముందు దానికి ఇప్పుడు సార్ ఎందుకు నీకు కూడా అనుకుని ఉంటారు కదా బిగ్ బాస్ లోకి వెళ్తా అని కలలు కన్నారా? నేను ఎట్లా అనుకున్నట్టే సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసి నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిరమిర మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకోరై తన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇట్లా నా పాటలు జనాలను రైతులని ప్రభావితం చేసి వాళ్ళ ఆత్మహత్యను ఆపగలిగి ఓ మనోధైర్యాన్ని కలిగించి ఈ రకంగా గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో చెంచే అనే ఒక మనిషి బతుకుండు నా పాటతోటి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఈ పాట చాలా చక్కగా ఉంది పాట. ఆ తెలుగు రైతు పాట వన్య. నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన మాయే రైతన్న, నీ ఆలి బిడ్డరా జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏచే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాటలకు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మనోధైర్యాన్ని కలిగించే విధంగా, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా నా పాటలు ఉన్నాయని చెప్పిందే పాపమైంది దాన్ని. సరే ఇది మాకు నచ్చయి అని అతనని అనాలి కదా. ఏ కారణం చెప్పకుండా, ఏ మాట చెప్పకుండా, ఇంకా నీలో ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది, ఏం కళలు ఉన్నాయి అనేది నాకు అవకాశం ఇవ్వకుండా, ఎదుటలకు కుర్చీ అడిగి నాకు ఏం అడగకుండా నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? అక్కడ వాళ్ళకు తెలుగు అర్థం కాలేదనుకోవచ్చా? మరి అది తెలుగు, అది తెలుగు షోనా? అదే కదా, తెలుగు బిగ్ బాస్ లో ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలని రూల్ ఉంది. అట్లాంటిది తెలుగు పాట పాడితే ఎందుకు రిజెక్ట్ చేశారు? తెలుగు భాషను అవమానపరిచారు. తెలుగు భాష తెలుగు తల్లి మీద వాళ్ళకి ఎంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతుంది. పరభాష నీ కడుపు నింపోవచ్చు, తెలుగు భాష ఉక్కుపాలం అంటే అమ్మ భాషే కదా, నీకు ఊపిరి పోసింది. తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళు కాకుండా వేరే స్టేట్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. మరి కనీసం అవగాహన లేని వాళ్ళని జడ్జిగా నియమించి సామాన్యులకు అగ్ని పరీక్ష అని సామాన్యులను పిలిపించి అలా అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా కరెక్ట్. మీరు అప్పుడు సామాన్యులు, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు మీరు కూడా. సో నెక్స్ట్ టైం ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పటికి నేను ఆదివారం వస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళే మా అమ్మతోనే మాట్లాడుతున్నాను.
ఓకే ఓకే. అమ్మ గొర్రెకాడ ఉంది, అమ్మతోనే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా మీరు గొర్రెలు కాస్తుంటారు? ఆదివారం వస్తే ఇప్పుడు నేను ఇంటికాడ గొర్రెకాడ చెప్తాను. మరి హైదరాబాద్ లో వచ్చినప్పుడు కూడా ఇదే గెటప్ తో ఉంటారా? నేను షూట్ లో నర్సయ్య తాత ప్రోగ్రామ్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు ఈ గెటప్ లో ఉంటాను. మార్నింగ్ న్యూస్ లో ఈ గెటప్, మార్నింగ్ న్యూస్ లో పొద్దున కాంచి సాయంత్రం వరకు ఇదే అవతారం ఉంటాం. న్యూస్ చదువుతుంటారా మీరు? న్యూస్ చెప్తుంటారు. ఓకే, జర్నలిస్ట్ మీరు. ఒక జర్నలిస్ట్ గా మీరు మీ పనుల ద్వారా ఎవరికి మంచి చేస్తారు? నేను కోట్లాది పనులు చెప్పించిన జనాలకు. బస్వాపూర్ రిజర్వాయర్ అని అక్కడ ఒక తిమ్మాపురం ఉంటుంది. అక్కడ ముంపు బాధితులు పాపం వాళ్ళకు ఇల్లు మునిగిపోయినాయి, జాగాలు మునిగిపోయినాయి. ఆ ముంపు బాధితులు ఆ ప్రాజెక్టు చేయబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కొరియర్ పెడుతున్నారట. ఎప్పుడు ఇది కేసీఆర్ ఆయమ్మ. నేను ముంగడ పడి ముందు పోయి వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని అధికారులు నిలదీసి వాళ్ళ కోసం ఉండి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అంటే మామూలు విషయం కాదు. చౌటుప్పల్లో ఆరగూడెం అని ఒకటి ఉంది. ఆరగూడెంలో ఒక కంపెనీ ఆయన 30 గుంటల ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించుకుంది. 30 గుంటల భూమిని ఆక్రమించుకొని వెనకటి సంది ఆయన కాలువ ఉంది. ఆ కాలువలోకి వెళ్ళి ఆయన గోడ కట్టుకుంది. ఆ ఊళ్ళో ఎంత మొర పెట్టుకొని ఏమి చేసినా ఎక్కడ అక్కడ ఇచ్చల చేసి ఇక ఆయన ఇష్టపురం అలాగే చేస్తుంది. ఇట్లా మీ దాంట్లో ఎవరో జాడ చెప్తే నాకు ఫోన్ చేస్తే పోయి మీ కథ ఏంది, అక్కడ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సర్వేలు పిలిపించి నేను మీ ఆఫీస్కి అడిగినా మీరు వీడికి వస్తారా, ఫీల్డ్ మీదకి వస్తారా, పలానాలకు అన్యాయం జరుగుతుంది, ఏళ్ళ పరంతో అన్యాయం జరుగుతుంది, ఇది మీ దృష్టికి కూడా వచ్చిందట, ఎందుకు దీన్ని ఇట్లా వరస చూస్తున్నారు అంటే అప్పటికప్పుడే వాళ్ళు మేమే వస్తాం. వాళ్ళకి వచ్చి సర్వేలు తీసుకొచ్చి కొనిపిస్తే 30 గుంటల భూమి తేలితే ఇగో తేలింది. నువ్వు ఈ గోడ, ఆ గోడ కూడా తాటిపాము లేపిండు. ఆ గోడని 2 రోజులలో ఈ గోడని కూడగొట్టాలి, కూడగొట్టకపోతే కథ ఇంకో తిరుగుంటుందని వార్నింగ్ ఇచ్చేసి అది తెల్లారే కూడగొట్టిండు గోడ. ఒక జర్నలిస్ట్ గా మీరు ఏమైనా చేయగలరు అన్నారు ఆ ఊరోళ్ళు. తాత నువ్వు వీడికెళ్ళి హైదరాబాద్ పోకముందుకే నీకు ఫోన్ వస్తుంది, ఇక ఇది ఇట్నే ఉంటుంది అన్నారు కొంతమంది. నా దమ్మేందో చూపిస్తా అని వచ్చిన తెల్లారే గోడ కూడగొట్టించిన. అది ఎక్కడనే కాదు, చౌటుప్పల్ మండలం ఎత్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆరగూడెం ఊరు. ఇప్పటికీ ఆ ఊరలు నాకు ఫోన్ చేసి తాత నువ్వు చేసిన సాయానికి మేము మరవలేము తాత అని అంటారు అప్పుడప్పుడు. ఇంకేం కావాలి, ఒక పేదోడు మన వల్ల ఒక 100 మందికి న్యాయం జరిగినప్పుడు ఆ వచ్చే ఆనందం కంటే ఇంకేముంటుంది. నా పాటతోటి ఒక మనిషి బతికి తాత నేను మీ పాట ద్వారా బతికినా నేను మిమ్మల్ని కలుస్తా అని ఇంటికి వచ్చి మనతోని సంపూర్ణంగా మాట్లాడి సన్మానం చేసి ఇక్కడ బువ్వ పెట్టి తోలి ఎంత ఆనందం ఉంటుంది. కోట్లు ఇచ్చినా దొరుకుతుంది ఈ ఆనందం. కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక మనిషి ఆత్మహత్య చేసుకుందాం అని పోతుంటే కోట్లు ఇచ్చి కాపాడలేని ప్రాణాన్ని ఒక పాట కాపాడగలిగింది. ఈ పాట ఇంకా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ పాట వినాలి, ఇట్లాంటి పాటలతో ఇంకా ప్రభావితం చేయాలి. ఒక పెద్ద వేదిక అవుతుందేమో, బిగ్ బాస్ అనేది ఒక పెద్ద వేదిక అవుతుందేమో అనేది నేను ఆలోచన చేశాను. అంతే, ఏదో డబ్బు కోసం ఇంకే దేనికోసం నేను బిగ్ బాస్ ఎంచుకోవాలి. మీరు ఇలా ఇందాక పాటలు పాడారు కదా, అలా ఎన్ని పాటలు పాడతారు? పాటలు రాయడం కానీ పాడడం కానీ మొత్తం మీదేనా, లేకపోతే ఎవరైనా రాసి పాడతారా? నేను పాటలు రాసా, పాటలు పాడతాను. ఇప్పటికి 1000 పాటలు రాసిన. 1000 పాటలు. అందులో మీకు నచ్చిన పాట? నాకు నచ్చిన పాట అంటే ఇక సామాజిక కోణంలో కొన్ని ఉన్నాయి, జానపద గేయాలు కొన్ని ఉన్నాయి. సినిమా పాటలు కూడా పాడుతుంటారు? సినిమా కూడా పాట రాసిన. సినిమా కూడా రాశారు? బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా కూడా పాట రాసిన. ఒకసారి మా కోసం పాడతారా? అది ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుపోయిన బుద్ధి మారదాయరా, కర్రన కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా, దీని జోలికొస్తే చేపు కాని చేసరా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోని, ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుపోయిన బుద్ధి మారదాయరా. సరదా కోసం కథ కాపంలో సరదా కోసం పాడుకునే పాట. మీ స్టడీస్ ఏంటండి? 10.
10 చదివిర్రు, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిర్రు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా వెళ్ళిర్రు, ఒక జర్నలిస్ట్గా చేస్తున్నారు, పాటలు రాస్తున్నారు, ఇన్ని కళలు ఉన్నాయి మీలో. మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ జీవనాధారం ఏదండి? నేను పని చేస్తున్నా బో పెడుతుంది, కుటుంబాన్ని సాగుతుంది. మీకు గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయి. గొర్రెలు ఎట్లా తాగుతారు అంటే ఎట్లా తోలుతారు మాకు తెలియదు, కొంచెం చెప్పండి. గొర్రె ఏమో తెల్లరంగా తగ్గదీస్తాం, ఆడి శరకరకర పోతాం, మేపుకొని వస్తాం, గడ్డ తోలుతాం. ఏదైనా నొప్పి రోగం చూసుకుంటాం. ఇప్పుడు మూజాపు సీజన్ బ్లూ టైం కానీ ఇప్పుడు మూజాపు వస్తుంది గొర్రెలకు. ఆల్రెడీ వచ్చింది మూజాపు. ఇక ఆడికి గోరీలు సూదులు అయ్యే ఇవి వేసుకుంటా కాపాడుకోవాలి. నోటికరికి సొల్లు కారుతుంది. అదంతా ఆ పొటాషియం పర్మాంగనేట్ అని ఒకటి ఉంటుంది. గోరచ్చ నీళ్ళని వేయాలి, వేసి మంచిగా మూతి అంత మంచిగా కడిగి కొంచెం పసుపు కొంచెం నూనె కలిపి జరిగితే అంతా యాంటీసెప్టిక్ కదా పసుపు, కొద్దిగా మానవాళ్ళకి వస్తాయి. అసలు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ అభిప్రాయం సలహా ఏముంది అలా, సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. సామాన్యులకు అగ్ని పరీక్ష ఊళ్ళో అవుతుంది. ఆడు ఎండకెళ్తాడు, వానం నాతాడు, సరికి పలుకుతాడు, అన్ని కష్టాలు చేస్తాడు. ఎరువులు దులిపి గొర్ర పలుకుతాడు, ఒరాలు ఒళ్ళు వచ్చి ఒరాలు తీస్తాడు, వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేస్తాడు. అగ్ని పరీక్షలో ఇచ్చిన టాస్క్లు సెలబ్రిటీస్ కి టాస్క్ లాగా అనిపిస్తుంది. సామాన్యుడు రోజు టాస్క్లే, రోజు గేమ్లేనా. నీకు ఇప్పుడు ఏసీ కార్లలో తిరిగి రాజభోగాలు అనుభవించి పంచపరమాన్నాలు భక్షించి ఆ మిద్దెల మేడలలో ఉండేటోళ్ళు కష్టం. గేమ్ సామాన్యుడికి ఏమిటి? సామాన్యుడు రోజు వాడు పని చేసేదే కదా. ఇప్పుడు సిటీలో ఉన్నోళ్ళు ఎక్సర్సైజ్ అని, వాకింగ్ అని, జిమ్ అని పోతారు. అది సామాన్యుడు పోతాడా? వాడు వాకింగ్ అని వాడు చేసేదే మోటు పని. కట్టెపట పోతాడు, గొర్రకాడి పోతాడు, బర్రకాడి పోతాడు, ఒరాలు నడుముంచి ఒరాలు తీస్తాడు, నారుగాని చేస్తాడు, మందు కుప్తాడు, తాళెత్తాడు, బండలు కొడతాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు సామాన్యుడు కదా. మళ్ళీ సామాన్యుడికి అగ్ని పరీక్ష, సామాన్యుడికి అగ్ని పరీక్ష పెట్టి సకలనం చేసి అలా సమాజం మీద అవగాహన లేని గుసపెట్టి ఇంకింత రామ సకలనమే పేరు సంపాదించుకోవాలి అంటే సోషల్ మీడియా. అలా అవగాహన లేని వాళ్ళు కూర్చోబెట్టి సోషల్ జడ్జిగా ఏం చేసిర్రు, ఏ సామాన్యుని ఎంపిక చేసిర్రు, ఏ సామాన్యుని ప్రోత్సహించిర్రు అంటలేదా? అంటలేదా సోషల్ మీడియా జనాలు? నవదీప్ ఏమంటారు? పాట కూడా రాసావు కదా నవదీప్ మీద ఒకటి. అందుకనే వాళ్ళు జనాలు అంటారు కాబట్టి పాట రాశాం. ఒకసారి పాట రాదు. ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్కజిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సుమంత పోరిల వైపు. మరి నవదీప్ మీదనే ఎందుకు రాశారు? బిందు గాని అభిజిత్ గాని ఉన్నారు కదా. ఇప్పుడు పాపం చేయమన్నది తప్ప, శేషుని తప్ప? ఇద్దరిది తప్పే. మొదట ఎవరిది తప్పు? ఇద్దరిది తప్పే కదా, ఇద్దరిది తప్పే. అదే మొదట చేయమన్నది తప్పు నా దృష్టిలో. నీ దృష్టి వారికి తెలియదు. నాకు ఇద్దరు. ఇప్పుడు నేనున్నా మనవరాలా గాడ నాది జగముఖ సంచి కానీ పెట్టినా మర్చిపోయిన దగ్గర నాకు సుఖదాగా కుతిలేస్తుంది. మనవరాలా గాడ నా జగముఖ సంచి తేపో అంటే పోయి తెస్తావు, అంతే కదా. నీకు నువ్వు పాపం చేసినట్టయితే నేను తెమ్మని కాదు, నువ్వు తెచ్చినావు. అసలు ఆ సంచి అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఏం కదా సంచి ఇప్పుడు చెప్పు. గిదే ఆ సంచి, గిదే జగముఖ సంచి అంటే అట్లా. నవదీపు ఇక వాళ్ళ సైగలు కను సైగలతోటి వాళ్ళు ఏదేదో ఏం చేసుకున్నా చేయకపోతే నవదీపు రిజెక్ట్ చేయాలని అందరూ రిజెక్ట్ చేశారు. నేను కారణం అని చెప్పాలి. గిందు వల్ల నిన్ను రిజెక్ట్ చేస్తున్నావు తాత, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో వదుగుతావో లేదో అని మాకు డౌట్ఫుల్ గా ఉంది తాత. ఎట్లా అంటది బిందు మాధవి? ఎట్లా అంటది బిందు మాధవి? ఓ నువ్వు ఎగిరి అందుకొని ఏడాడబడ్డాక, ఎగిరి అందుకొని ఏడాడబడి మాట్లాడినాక నువ్వు చెప్పిన పని నేను చేయలేదా? ఇంకోటి నువ్వు పాట పాడినావు, సరే పాట కాదు ఇది. ఇంకా నువ్వు ఏం అంటే ఇలా కోపం ఉండాలి, నవ్వు ఉండాలి, ఏడిపియాలి, గొడవ పడాలి, పంచాయతీ కావాలి, రౌద్రం రావాలి, ఆనందంలో ముంచి లేపాలి, ఎంటర్టైన్ చేయాలి, కంటెంట్ చేయాలి. రొట్ట పీసు మాస్పెట్టిన నేను ఇవ్వకపోతున్నా నువ్వు అడిగినవా?
మీరు అడిగిరా. అదే మన వేరే వాళ్ళని కొంతమందిని అవకాశం ఇచ్చి ఉంచి వాళ్ళని అడిగిరు చేసిరు. నాకు ఇచ్చినా మీరు 10 నిమిషాలు అయినా మీరు నాకు ఇది గిట్లా ఇంకా నీలో ఏం కలర్ ఉన్నాయి, ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది, మొత్తం ఎల్లబెట్టు బయట పెట్టు ఆయన అనాలగా అనండి. అంటే మీరు అనడానికి నేను మీ మీద పడ్డట్టుగా మీ దండం పెట్టి మీ బతిలాడినట్టుగా నేను మిమ్మల్ని ఇది చేయాలి. నేను దమ్ములేనండి కాదు కదా. కుండ నిండా నీళ్ళు ఉంటాయి, దొరుకుతాయా? కుండ సగం ఉంటే దొరుకుతాయి, అది ఇటు అటు కొట్టుకుంటాయి. అట్లా నేను దమ్మున్నోని, సత్తా ఉన్నోని. నేను ఇవాళ ఒక కవిని, రచయితని, గాయకుని, జర్నలిస్టుని, ఒక యాంకర్ని, ఒక కొరియోగ్రాఫర్ని. ఇంటూ నేను నాలో కళను, నేను వాక్శాస్త్రీయ, నేను అనర్గళంగా మాట్లాడగలుగుతా, సమాజం పట్ల అవగాహన ఉండోని, పది చదువుకొని గొడ్డ కాసుకుంటూ సమాజం చదువుకుంటూ ప్రకృతి పాఠాలను నేర్చుకుంటూ చెట్ల కొమ్మల గలగల సప్పుడుతో అదే సంగీతంగా మలుచుకొని ఇవాళ నా పాటలు ఇవాళ ప్రపంచ దేశాలు మోగుతున్నాయి. నా పాటలకు ఇవాళ ప్రాణాలు బతుకుతున్నాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏమైనా పాటలు రాసారా, పాడారా? నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒలిగినారు. ప్రత్యేక రాష్ట్రము కావాలంటూ, తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ, ఉద్యమంలో మనము ఉరమాలంటూ, పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు. మీ పాట ఇని కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచారంట. ఏ పాట అండి అది? అది ఏ సందర్భం? అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెల స్కీమ్ అని తెచ్చింది. గొర్రెల స్కీమ్. అప్పుడు నేను గొర్రెనే కాస్తున్నాను. నేను ఇంకా ఉండబట్ట లేక సంతోషం పట్ట లేక ఏం చేసిన, అరే మా గొర్రెల స్కీమ్ కదా, దశేపు చెప్పు జరా వృత్తి మీద ప్రేమ ఉంటుంది కదా. అట్లా దిద్దినగా ఓరోరి తీరన్న వెనకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతో దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోరిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోటెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవరాలోచించలేదు గోసవాట మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బ కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదట గొల్ల కుర్మ జన్మానిక ధన్యము. దిద్దినగా ఓరోరి బీరన్న వెలకు మన రాత మారిందిర మల్లన్న వెలకు మన రాత మారిందిర మల్లన్న. ఈ పాటకు ఆయన 3 రోజులు కలవరించి పిలిపి అంటే దేశపతి శ్రీనివాస్ తోటి పాశ్మీరాజు ఫోన్ చేయించి పాశ్మీరాజు రమ్మైతే నా రకంగా వచ్చింది. మీరు వెళ్ళిన తర్వాత ఏమన్నారు కేసీఆర్ గారు? మాట్లాడిండు, మంచిగా రాసిన పాట అన్నాడు. నాతో పాటు చంద్రబోస్ అని వచ్చిండు, సుద్దాల అశోక్ తేజ, గోరెడ్డి వెంకన్న, జయరాజు, వేరే కవులు కూడా వచ్చిండ్రు. వారితో పాటు నేను కూడా కూర్చున్నా. మాట్లాడినాం, ముద్దుగా ముచ్చట పెట్టినాం. ఇక మా పడ్డాగా అంత భోగి తిన్నాం, కథ శనార్థి అన్నాం, ఎక్కడో రకం వెళ్ళిపోయినాం. ఇంకేం కావాలి? అప్పుడు కొంతమంది అన్నారు గొడవ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పిలిపించిండు, మేము ఇలా ₹1 ఇస్తాం మమ్మల్ని సీఎం కల్పించమంటే కల్పిస్తలేరు. ఏంది ఇది? కష్టం లేదు మా మండలంలో, మా జిల్లాలో. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లుందండి? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? ఎలా నడుస్తున్నాయంటే ఎవరి పాట వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు డబ్బు అనుకుంటున్నారు, ఎవరు రేపు జూబ్లీస్ లో ఎట్లా గెలవాలని ఆలోచన చేస్తున్నారు. ఉప ఎన్నికలలో ఎట్లా గెలుద్దాము, ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటున్నారు. ఎట్లా గ్రౌండ్ వర్క్ చూసుకుంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలకు ముక్కు కోసం మొదటి మంచివాడని అనుకుంటున్నారా అని బీఆర్ఎస్ సర్వే చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? కేసీఆర్ బిడ్డ కవితక్క ఇంకో పార్టీ పెడుతుంది అని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, దానిపై మీరేమంటారు? ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, ఇప్పుడు నేనేమంటున్నా అనే దానికంటే జనాలు అంటున్న మాట నేనంటాను. ఇప్పుడు ఏదో వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి కదా,
ఏది ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఒకటి, పోటీ యాపింగ్ కేసు ఒకటి, ఈ కాళేశ్వరం కేసు ఒకటి, ఇలా అంటే 650 పేజీల నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా. ఇక దీని కథ ప్రకారం వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అది ఇది కథ నడుస్తుంది కదా. ఇదంతా పక్కతో పట్టిస్తేందుకు వీరు ఈ డ్రామా ఆడుతుర్రు. అట్లా హరీష్ రావుని సంతోషం టార్గెట్ చేసిర్రు. ఈ రకంగా చేస్తే అయ్య మంచోడే, అన్న మంచోడే, శైల మంచిదే, ఇది పొదుగుగా వాళ్ళ ముచ్చట పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇట్లా పెట్టి ఈ రకంగా చేస్తే ఈ జనం అంతా మళ్ళీ ఇటు మళ్తారు, ఇది చూస్తారు. అప్పుడు జనాలు కూడా ఏమనుకుంటారు, చూసిరా కన్న బిడ్డనే దూరం పెట్టిండు, పార్టీకి సస్పెండ్ చేసిండు బిడ్డని. అల్లునికంటే బిడ్డ కంటే అల్లుడే ఎక్కువైంది చూడు. అంటే పార్టీలో ఎవరు తప్పు చేసినా కేసీఆర్ క్షమించడు. చూసిరా బిడ్డనే సస్పెండ్ చేసిండు అంటే కడుపులో పుట్టిన బిడ్డనే సస్పెండ్ చేసిండు. కానీ న్యాయం కోసం అల్లుని దిక్కున్నాడు అని అనిపిస్తుంది. రేపు పొద్దుగాల అంత భాగవతం అంతా బయటకు వచ్చినాక కథ అంతా నడిచినాక రేపు కత్తిరిస్తే హరీష్ రావు ఎక్కడో ఆయన ఎక్కడో ఈయన అన్నకు రాఖీ కూడా కట్టలేదు కవితక్క, అది కూడా డ్రామానే అంటారా? ఏం కట్టిందో ఏం పోయిందో ఇప్పుడు జనాలు అనుకుంటున్న మాట అనుకోవట్లేదు, నిజంగానే కట్టలేదు అని ఆమెనే స్వయంగా చెప్పారు కదా. అది కూడా డ్రామానే అంటారా? కట్టలేదని చెప్పింది ఆమె. అది కూడా డ్రామా క్రియేట్ చేయడానికి అది ఆడుతున్నదే ఒక డ్రామా. ఇప్పుడు రేపు పొద్దుగాల హరీష్ను బయటికి నూకాలంటే, జనాలు ఏమంటారు, ఒక ఉద్యమకారిని నువ్వు ఏ రకంగా బయటికి నెడతావు, అప్పుడు జనాలు ఉల్టగారు. జనాలకు అనుమానం రాకుండా ఏం చేస్తుండు, సుశీరా కేసీఆర్ దలుచుకుంటే ఆయనే కన్న బిడ్డనే సస్పెండ్ చేసిండు. ఇవాళ హరీష్ రావు కూడా తప్పు చేసింది కాబట్టి సస్పెండ్ చేసిండు, తప్పే ఉంది అనేటట్టుగా ఆయన తీసుకొస్తుండు. అర్థమవుతుందా నీకు? అంటే ఇదంతా జనాలలో నాంతున్న ముచ్చట ఇదంతా. అంటే రేపు పొద్దుగాల హరీష్ రావుని తోకపోసినా జనాలు ఉల్ట కాకుండా కరెక్ట్గా చేసిండు. ఆయన తప్పు చేస్తే బిడ్డని తోకపోసిండు, ఇవాళ తప్పు చేస్తే అల్లుని తోకపోసిండు అన్నట్టుగా జనాల దృష్టికి వస్తున్నట్టుగా కథ అనిపిస్తుంది అనేది అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో మీరు చూసిన మార్పులు ఏంటి? ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? ఇప్పుడు జరిగిందా అంటే వీళ్ళు ఇప్పుడు కుండల భూమ మోతాదు అవుతుంది. 10 మంది వచ్చింది, మేము 5కి పోయినాం బువ్వ. ఇప్పుడు 10 మందికి బువ్వ ఎట్లా పెడతాం? లేదా ఖజానా లేదు. తెలంగాణ నెత్తి మీద దరిద్రం నాట్యం ఆడుతుంది, అప్పుల 30 లక్షల కోట్ల అప్పైందని అంటుండే. రేవంత్ అన్న ఏమన్నాడు, ఓ అమ్మా నేను ఏదో ఉంటాయి అనుకుంటే బోకెలు పొచ్చలే ఉన్నాయి ఎవరు నాయన నగమిగా ఎవరా అనలేదా? తర్వాత ఏమన్నాడు, అప్పు పుట్టగతి అయ్యే ఆడలేదు, ఈ సంవత్సరాన్ని మీ చేతుల్లో పెడతా, ఆ వచ్చిన ఆదాయం మీ చేతుల్లో పెడతా, ఆ ఖర్చు ఎంత వస్తుంది, ఆ ఆదాయం ఎంత వస్తుందో మీ చేతుల్లో పెడతా, మీరే పంచుకొని మీరే ఇచ్చేయండి, మీకు తెలుస్తాడు కదా. ఇంట్లో నేను ఒక్క రూపాయి కూడా నేను ఇది చేస్తాను, నేను అంతా మీకు అనుకుంటున్నట్టుగానే వచ్చే ఆదాయం లెక్క చెప్తా, ఖర్చు ఎంతో లెక్క మీరే చూసుకోలే అన్నాడు. అంటే ఆడ లేడా? అందుకని ఇప్పుడు నేను ఏమంటున్నా, 5గురికి బువ్వ నువ్వు 10 మందికి పెట్టాలంటే ఆ బువ్వ చదువు పెట్టవా? ఆ బువ్వ చదివి 10 మంది పెట్టాలిగా. పథకాలు కూడా వాళ్ళు అట్లా హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో పోకుండా మెల్లమెల్లగా ఇంత మాకు ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది కదా, మేము చేస్తాము, 5 ఏళ్లలో మేము చేయకపోతే జనాలు అప్పుడు మమ్మల్ని చిల్లరిస్తారు అనేది ఇప్పుడు వాళ్ళకు విన్నావా. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, మాకు ఒక 5 ఏళ్ళ అవకాశం ఇవ్వరా? ఈ 5 ఏళ్లలో మేము ఏం చేస్తామో చూడండి. 5 ఏళ్ళు కలిసినాక మాట్లాడేటప్పుడు ఇప్పటికిప్పుడే వచ్చే పాయ ఎట్లయితుంది? అంతేనా కాదు? అంటే ఖజానా లేదు, ఉన్న కాడికి దోసుక తిన్నారు, అప్పుల కుప్ప చేసిపోయారు, అంతా ఆగం పట్టించిపోయారు. కాబట్టి ఇది చదువుకోవాలంటేనే ఇంకా సంసారం అంతా ఇంకా ఒక రోడ్కి వస్తలేదు, వెనుకో ముందో నెగ్గుకుండా పోతున్నాం అనేది వీళ్ళు చెప్పుకొస్తుంది. అదేంటి తాత చుట్టా చూద్దాం ఒకసారి.
అట్లా కవర్ లోనే ఉంటది అది. అంటే ముసురు పెడుతుంది కానీ నేను వానకాలంగా ముసురు నానకుండా దీనికి నువ్వే చుట్టినావా? పల్లెల్లో కూడా పాటలతో జనాలను మోటివేట్ చేస్తారు. ఒక పాట మీ డబ్బుతో. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి అడుగు రాజాగా ఏడ ముందో నువ్వు ఎరుగలేవుగా అన్ని తెలిసి, స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణముతోటి వాడుతూ నీకు ఎందుకు రైరణం, నువ్వెంత మెరిసినవో మనిషి నీది బుద్ధితో లేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీది మట్టి పాలేరా, నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితో లేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా, ఈ అవినీతి పాడుబడ వినరా, నీ ముఖము నేలా కేసే గదరా. లంచాలు తీసుకుంటారు ఇప్పటికైనా, ఆ లంచాలు లంచాలు తీసుకుంటారు, ఏసీ వాళ్ళకు దొరుకుతారు, పట్టుబడుతారు, ఆ పైసలు అన్నీ ముందర పెడుతారు, ఫోటో దిగుతారు. ఏమవుతుంది? ఎందుకురా ఈ బతుకు? నువ్వు 10 మందిలో తల ఎత్తుకొని తిరగలేని బతుకు బతికినా సచిన కింద సమానమే అని చెప్తున్నాను. అందుకనే నువ్వు ఎంత మెరిసినా నీది ఉజ్జుతోలే. శివజ్యోతి ఎంత మెరిసినా, ఎంత ఎర్ర బుర్ర మేకప్ వేసి సబ్బులు రుద్ది సెంటు కొట్టి ఇంకా ఇస్త్రీ చేసినా అదంతా ఉజ్జుతోలే, అంతే కదా? నువ్వెన్నడికైనా అంతేనా కాదా? మరి 3 నెలల పోగాటానికి వచ్చిన 4 రోజులైనా నువ్వు సమాజానికి ఏమి ఇచ్చిపోయినావు? సమాజానికి నువ్వు ఏం చేసిపోయినావు? ఇలా ఎంతోమంది అమరవీరుల, ఇలా ఎంతోమంది మహానుభావుల, ఇలా దేశం కోసము, జనం కోసము, సమాజం కోసం బతికిన మహానుభావుల మనం ఎందుకు తలుచుకుంటున్నాం? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు? ఇలా మనం ఎవరిని కొలుచుకుంటున్నాము, ఎవరిని తలుచుకుంటున్నాము? అంటే ఈ చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు, ఈ సమాజానికి మంచి చేసి, ఈ సమాజం కోసం ఆలోచన చేసినట్టు, ఈ సమాజం బాగు కోరుకున్న వాళ్ళు, ఈ సమాజానికి మంచి చేసిన వాళ్ళు, ఈ సమాజానికి సాయం చేసిన వాళ్ళు, అంతేనా కాదు? వాళ్ళు మాత్రమే ఎప్పటి మనసుల్లో నిలిచిపోతారు. అందుకనే మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనకంటూ ఒక చరిత్రను సృష్టించుకుని పోవాలి. మనం అంటూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేసిపోవాలి. చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. అందుకని మనం చేసిందే అది శాశ్వతంగా ఆ చంద్ర తారార్కము అది సజీవంగా ఉంటుంది. ఎప్పుడు తాత మీరు అసలు ఇది పాటలు పాడడం కానీ రాయడం కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 1997 పెళ్లి చేసుకున్నా. ఆ ఏడే నేను దుడ్డుగట్ట పెట్టి గొర్రెలు కాసిన. అప్పుడే 10 అయిపోయింది. అట్లా గొర్రెలు కాసుకుంటూ చైల్డ్ మ్యారేజ్ అప్పుడు 10 అయిపోగానే మేనపిల్ల అట్లా చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ మా అయ్య ఒత్తిడి. వాస్తవానికి నాకు అప్పుడు ఇంత తెలివి లేదు. తెలివి ఎక్కడప్పుడు నాకు 16, 17 ఏళ్ళకి ఏం తెలివి ఉంటుంది? అప్పుడు పెళ్లి చేసుకో బిడ్డ అని మా అయ్య మా అమ్మ అంటే అని గంగేజీలకు తలకాయ ఊపి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక 3-4 గంటలకు అవుపడుతుంది ఆట. అమ్మా ఎంత పని చేసుకుంటు కదా అనుకో. కానీ అప్పుడు నేను మా అయ్యని మా అమ్మని తిట్టుకున్నా కొన్నాళ్ళకు. ఎందుకంటే నేను మంచిగా చదువుకుంటూని, నా సోపతి గారు బాగా చదువుకుంటున్నారు, ఏంటి నాకు ఈ గందరగోళం అనుకో. కానీ ఫస్ట్ మా అయ్యని మా అమ్మని తిట్టుకున్నోని, నన్ను చదివియారా ఇది గొర్రకాల పెట్టి అనుకున్నోని, తర్వాత ఎప్పుడైతే ఈ ప్రకృతి పాఠాలు నేర్చుకుంటా పాట రాసుకుని మొదలుపెట్టింది, ఈ పాటలో అనేక ఒడిదొడుకులు, అవమానాలు, ఎగతాళాలు భరించుకుంటూ ముంగడిపోయినాం. తర్వాత ఇవాళ 2 లక్షల జీతం అయితే నా క్లాస్మేటు పక్కింటి అని తెలియడు. ఇవాళ నర్సే తాత అనేటోడు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు తెలుసు. అంటే వాళ్ళకు డబ్బు ఉండొచ్చు,
కానీ నాకు పేరుంది. అవును, మనకు నిలిచిపోయేదే పేరు. నరసయ్య తాత అంటే అంటే జనాలకు ఏదైనా ఆపద వస్తే అరుచుకుంటాడు. జనాలకు ఏమైనా కష్టం వస్తుందంటే, ఏమైనా సమస్య ఉందంటే పోయి అక్కడ ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తాడు. నరసయ్య తాత ఒక మంత్రి కాడికి పోయి మాట్లాడతాడు. నరసయ్య తాత ఒక ఎమ్మెల్యే కాడికి పోయి మాట్లాడతాడు. నరసయ్య తాత నిజాలను నిర్భయంగా చెప్తాడు. ఇది సంపాదించుకున్నా, పేరు వచ్చింది. నరసయ్య తాత ఒక ప్రజా వాగ్యకారుడు. నరసయ్య తాత ఒక కవి. నరసయ్య తాత ఒక జర్నలిస్టు. నరసయ్య తాత ఒక యాంకరు. ఇవన్నీ ఉట్టి రాలే కదా. దీని వెనకాల ఎంత కథ ఉంది, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి, ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు, ఎన్ని గోసలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఎగతాళులు, ఇవన్నిటిని సవాలుగా తీసుకున్నా ముందడుగేసిన వచ్చింది. ఇలా సామాన్య గొర్రెల కాపరిగా ఉన్న నేను ఇవాళ ప్రతి మలుపులో నా గెలుపులో ఎంతో సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రకంగా ఇవాళ ANN ఛానల్లో ఇవాళ తాత ఇవాళ ANN ఛానల్లో నీ వార్తలు వింటుంటే, నీ పాటలు వింటుంటే మాకు సంబూరం అవుతుంది తాత అన్న కాడికి వచ్చిన. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారండి? బిడ్డ పెళ్ళయింది, అత్తగారికి కాడు ఉంది. చిన్నోడికి ఇప్పుడు ఫైనాన్స్ కాలేజ్లో జాయిన్ చేసిన మాసప్ ట్యాంకులు. ఇప్పుడు నర్సయ్య తాత నెక్స్ట్ పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బరాబర్. అరకసేత బట్టి అరసేతి గీతలు వరిగిపోతున్నాయి పేదలకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలు మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఇట్లా జనాలను చైతన్యం చేసుకుంటా నా మాటతోటి, నా పాటతోటి ఇంకా ఈ సమాజంలో ఇంకా మార్పు తీసుకురావాలని, అవినీతి లేని సమాజం నిర్మాణం కోసం ఖచ్చితంగా నేను చట్టసభలో కూర్చోవాలనేది నా జీవిత లక్ష్యం. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చట్టసభలో కూర్చుంటా, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ జనాల ఆదరణ, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ దీవెనార్థి, వాళ్ళ ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా కూడా. ఎందుకంటే ఇలా వాళ్ళు చూపించిన తోవల్లనే వచ్చినా కాబట్టి ఇలా గిడ ఉన్నా. ఒకవేళ మీరు పార్టీలోకి ఎంటర్ అయితే మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఇక ఆయన రాముడెవడు, రాకాశవుడు, కానీ ఏదో ఒక రోజు అయితే నరసయ్య తాతని పాలిటిక్స్ లో చూస్తాం, అసెంబ్లీలోనే చూస్తాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఇక నా కోరిక అయితే అసెంబ్లీ. అసలు బిగ్ బాస్ వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు వచ్చిందా, లేకపోతే తాతగారికి ముందే వెళ్ళాలనే ఆలోచన ఉండేనా? నాకు పెద్ద దీని మీద పరిణయం లేదు. మా దాంట్లో పొలగాడు వరుణ్ అని పనిచేస్తాడు కదా, యాంకర్ అని. తాత నువ్వు బిగ్ బాస్లో పోవాలి, నీలో నవరసాలు పండిస్తావు, నీలో మస్తు కళలు ఉన్నాయి, నువ్వు తప్పకుండా పోవాలి. నీకంటే ఏం లేదని వస్తారు వాళ్ళకు, నువ్వు కంటెంట్ ఇస్తావు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తావు, నువ్వు ఏదంటే అది చేస్తావు, నీలో అంతా ఉంది తాత, నువ్వు పోవాలని పట్టుబట్టి ఒక వీడియో తీసి పెట్టాడు. పెట్టిన 15 రోజులకు వాడు ఫోన్ చేసారు, జూమ్ కాల్ రమ్మంటే పోయినా, జూమ్ కాల్లో మాట్లాడేది. అదైపోయినాక గ్రూప్ డిస్కషన్ అన్నది, ఆడిపోయిన అన్నపూర్ణ స్టూడెంట్ ఆడ మాట్లాడేది, సెలెక్ట్ చేసేది. అగ్ని పరీక్ష కూడా అన్నది. ఇక అగ్ని పరీక్షల ఇక నవదీపయ్య గారకంగా ఎసరు పెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి కామనర్స్ కూడా వెళ్ళారు. చూస్తున్నారా బిగ్ బాస్? అసలు నాకు టైం సరిపోతుంది, ఇప్పటికి 70 ఇంటర్వ్యూ ఏడ సరిపోతుంది నాకు టైం. నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలన్నా మళ్ళీ మీలాంటి వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలన్నా ఏడ సరిపోతుంది నాకు టైం. కామనర్స్ నుంచి 6 మెంబర్స్ ని తీసుకున్నారు కదా, ఆ విషయమైనా తెలుసా? అది ఓకేనా? వాళ్ళ లోపల టాలెంట్ ఉంది అనుకుంటున్నారా మీరు? వాళ్ళకి ఇష్టం ఉంది. ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళకి రంపాలి, ఎవరికి నచ్చింది వాళ్ళకి రంపాలి. ఇప్పుడు దోస్తుగాడు, 2 దోస్తులు కలిసి ఓ పిల్లని చూడబోతారు. చూడకపోతే అన్న పిల్లగానికి నచ్చదు, కానీ ఆయన శోభదానికి నచ్చింది పిల్ల. బా ఏముందిరా పిల్ల, శివజ్యోతి, అబ్బా శివజ్యోతి దగ్గు తగ్గినా ఏమో తగ్గిందిరా.
శివజ్యోతి నవ్వు నవ్విన ఆహా ఆనిముత్యాలు కింద రాలిపడుతున్నాయి. శివజ్యోతి ఏందో ఆ వెంట్రుక ఇట్లా తిరుగుతుంటే అది మన శ్రీకృష్ణుని పింఛంలాగా అసలు శివజ్యోతి మాట్లాడుతుంటే అసలు మనసు ఎక్కడనో మబ్బులలో తేలిపోతుంది అట్లా. అది మన కేపాలు మనసు కాక కేపాలు విమానం ఎట్ట తిరుగుతుంది గాలి మోటారు మబ్బులల్లో వాట దిగినట్టుంది నా మనసు ఇట్లా చెప్పుకుంటాం. కానీ అది అసలుకి వస్తాక పిల్లగాడికే నచ్చదు, అంటే ఎవరికి నచ్చింది అట్లా. అది కదా దానికి మనం ఏమంటే బాగా నచ్చింది తీసుకోరు అంతే. ఇక థ్యాంక్ యూ తాత, మీ ఇన్ఫర్మేటివ్ మొత్తం మీలో ఉన్న జ్ఞానాన్ని మాతో పంచారు, మీలో ఉన్న పాటలను మాకు వినిపించారు, డప్పుతో ప్రజల కష్టాలను మాకు వినిపించారు. అసలు మీ పాట ఎక్కడి దాకా చేరిందో కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు చాలా విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ తాత గారు. చూసారు కదండి, ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. శనార్థి, నువ్వు ఇంత దూరం వచ్చినందుకు, తాతను పలకరించినందుకు నీకు, మీ తెలుగు ప్రభ యాజమాన్యానికి దండాలు.